హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ఫస్ట్ మన వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఈరోజు కూడా మళ్ళీ లయా సిస్టర్స్ వర్సెస్ సూజీ కలెక్షన్స్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాము. మనకు ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొంగ అయితే దొరికిపోయిందండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో కంటిన్యూషన్ చూసిన వాళ్ళకైతే ఈ వీడియో క్లియర్గా అర్థమైపోతుంది. మనకేంటంటే సూజీ కలెక్షన్స్ వాళ్ళు నన్ను ఇట్స్ మీ లయ అనే వాళ్ళు ఇలా బట్టలు తీసుకొని మోసం చేశారు. ప్రమోషన్స్ చేయలేదు, నా మనీ నాకు పంపించట్లేదు, డ్రెస్సెస్ కూడా పంపించలేదు, 6 months 7 months అవుతుందని అలా వీడియో పెట్టారు. దానికి రెస్పాన్స్ అయ్యి ఇట్స్ మీ లయ గారు ఏం చెప్పారంటే, లయ సిస్టరు ఆల్రెడీ నేను అసలు ఆ డ్రెస్సెస్ని యూజ్ చేయలేదు, తీసుకున్నాను, కాకపోతే వచ్చిన తర్వాత ఎక్కడో పెట్టాను, అవి దొరకట్లేదు, మా నాయనమ్మ చనిపోయింది, పిల్లలు చేయనీయట్లేదు, మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము, ఒకవేళ షిఫ్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ సామాన్ అంతా సర్దుతాం కదా, అప్పుడు ఒకవేళ దొరికేది ఉంటే అప్పుడు వేసుకొని ప్రమోషన్ చేస్తా అని చెప్పారు. ఓకే, ఈడికైతే క్లియర్ కదా మ్యాటర్, మొత్తం ఈడికైతే క్లియర్. మళ్ళీ ఏమైందంటే తను అసలు ఆ డ్రెస్సెస్ నేను వేసుకోలేదు, వాటిని మొత్తానికే నేను యూజ్ చేయలేదు, ఎక్కడో పక్క పెట్టి ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు, దొరికేది ఉంటే వీడియో చేస్తా అన్నారు. ఓకే, ఈడికి అయిపోయింది కదా. అయితే మళ్ళీ అవి పంపించిన తర్వాత అంటే సూజీ కలెక్షన్స్ వాళ్ళు అవి పంపించిన 4-5 daysకి వాళ్ళు అంటే పార్సల్ రిసీవ్ చేసుకొని ఓపెన్ చేసి ఆ డ్రెస్సెస్ని యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకొని డ్రెస్సెస్ అంటే వేసుకొని రీల్స్ చేయడం కానీ అవన్నీ కూడా వీడియోస్ కూడా చేశారు. అవి ప్రూఫ్తో సహా సూజీ కలెక్షన్స్ వాళ్ళు అయితే వీడియో తీసి పెట్టారు. అయితే ఏంటంటే అసలు నాకు తెలీదు, ఎక్కడ పెట్టారన్నది కూడా తెలీదు, అసలు అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు, ఒకవేళ నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను ఈ కొన్ని రోజులలో అప్పుడు దొరికేది ఉంటే నేను వీడియో తీసి పెడతా అన్నారు కదా లయ సిస్టర్ గారు. మరి అసలు ఆ డ్రెస్సెస్ దొరకనప్పుడు ఎక్కడో ఉన్నాయో కూడా తెలియనప్పుడు మరి వేసుకొని ఎలా ఫొటోస్ దిగింది, ఎలా రీల్స్ చేసింది, ఎలా వీడియోస్ తీసి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టిందంటారు? మనము ఒకవేళ అబద్ధం ఆడినా కానీ అతికినట్టు ఉండాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం ఆడేది అబద్ధమైనా సరే ఎవరికి దొరికిపోకుండా అది అతికినట్టు ఉంటే చాలామంది నమ్మేస్తూ ఉంటారు. కానీ తను అసలు ఆ డ్రెస్సెస్ యూజ్ చేయలేదు వేసుకొని అన్నప్పుడు మరి వీడియోస్ కనిపిస్తున్నాయి, సూజీ కలెక్షన్స్ వాళ్ళు పంపించిన డ్రెస్సెసే కదా, ఆ లెగ్గిన్స్ కూడా లేవని చెప్పారు లయ సిస్టర్ గారు. కానీ ఆ వీడియోలలో లెగ్గిన్ వేసుకొని మరి ఆ డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ అయితే చేసి పెట్టారు కదా, మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు లయ సిస్టర్ గారు? అలా ఇంకా సూజీ కలెక్షన్స్ వాళ్ళు ప్రూఫ్స్తో సహా నా డ్రెస్సెస్ ఇలా వేసుకుంది, యూజ్ చేసింది, కానీ ప్రమోషన్ చేయలేదు, మళ్ళీ ఎక్కడ ఉన్నాయో దొరకట్లేదు, మనీ పంపించమంటే కూడా పంపించని అంటుందని క్లియర్గా ప్రూఫ్స్తో సహా వీడియో తీసి పెట్టినా కానీ లయ సిస్టర్ ఏమంటున్నారు, మమ్మల్ని ఫేమ్ కోసం వాడుకుంటుంది, మేము అసలు ఎలాంటి తప్పు చేయలేదు, డబ్బులు తీసుకోలేదు అంటే ఏంటంటే తను సూజీ కలెక్షన్ సిస్టర్ ఏం చేసిందంటే ఫస్ట్ రోజు థంబ్నెయిల్ పెట్టిన రోజు ఒక 1/2 hour సేపు అక్కడ ఏంటంటే బట్టలు తీసుకొని నన్ను మోసం చేశారు, ప్రమోషన్ చేయకుండా అని పెట్టాల్సింది ఏమైందంటే బట్టల ప్లేస్లో ఏమైందంటే డబ్బులు తీసుకొని అని పెట్టేసింది. అలా తను ఒక మిస్టేక్ చేసింది. సూజీ కలెక్షన్స్ వాళ్ళది కూడా ఆ ఒక్క థంబ్నెయిల్లో బట్టల కాడ డబ్బులు అని పెట్టారు, అంత మించి ఏ మిస్టేక్ కూడా లేదు. మళ్ళీ లోపల వీడియోలో మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ప్రూఫ్స్తో సహా. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ లయ సిస్టర్ గారు ఏడ్చుకుంటూ పెట్టారు కదా ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు తప్పు చేశారు, ఎవరు దొరికిపోయారు అబద్ధాలు ఆడుతూ అన్నది కూడా. ఎందుకంటే సూజీ కలెక్షన్స్ సిస్టర్ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కంటిన్యూషన్లో లయ సిస్టర్ గారు వీడియో పెట్టారు, నేను అసలు బట్టలు వేసుకోలేదు, అవి ఎక్కడో పెట్టేసి ఉన్నాయి, అసలు దొరకడమే లేదని. అబద్ధాలు ఆడిన అతికినట్టు ఉండారని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా, వాళ్ళంతా చక్కగా నేను వేసుకోలేదని చెప్తే ప్రూఫ్స్తో సహా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోనే వాళ్ళ యూట్యూబ్లోనే వాళ్ళ వీడియోస్ వాళ్ళే పెట్టుకున్నారు ఆ డ్రెస్సులు వేసుకొని, దొరికిపోయారు కదా, ఇంకెందుకు అబద్ధాలు ఆడతారు అన్ని గానో. చూసారు కదా ఈ వీడియో, చాలా నేను లెంతీగా మాత్రం అనుకోవడం లేదు, ఎందుకంటే చిన్న డౌట్ అంతే, దొరికారా లేదా, వాళ్ళ ఏం అబద్ధాలు ఆడుతున్నారా లేదా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అంతే. ఈ వీడియోతోనైతే అందరి డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. చూసారు కదా ఆల్రెడీ అబద్ధాలు ఆడుతూ అయితే దొరికిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఆ అబద్ధాలకు తోడు ఇంకా తను ఫేమస్ అవ్వాలని మమ్మల్ని యూజ్ చేసుకుంటుంది, మమ్మల్ని వాడుకుంటుంది అని కూడా చెప్తున్నారు. వీళ్ళేమంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఒకటే రోజులో యూజ్ చేసుకోవడం వల్ల
వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవడం వల్ల ఆమె చాలా ఫేమస్ అయిపోయి బాగా సంపాదిస్తుంది అనుకుంటున్నా. తనకు జరిగిన మోసం తను చెప్పుకుంటుంది అందరికీ, అంతే కదా. వీరు మోసం చేయకపోతే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ బాగుండి వీళ్ళు కూడా మేము తప్పు చేయలేదని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే లోకళ్ళు అంటే చూసే వాళ్ళు అప్పుడు నమ్ముతారు. ఓకే ఇట్స్ మీ లైవ్, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, సూజీ కలెక్షన్స్ వాళ్ళే వాళ్ళు అలా చేస్తున్నారని. కానీ క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది ఏంటి, లయా సిస్టరే తప్పు చేసింది అని. చూసారు కదా సూజీ కలెక్షన్స్ వాళ్ళ వీడియో తర్వాత మళ్ళీ లయా సిస్టర్ గారు కంటిన్యూషన్ వీడియో పెడుతూ అందులో అబద్ధాలు ఆడుతూ అడ్డంగా అయితే దొరికిపోయారు. డ్రెస్సెస్ వేసుకోలేదు, పక్కనే పడేసి ఉన్నాయి అనేసి వాళ్ళు వేసుకొని కూడా రీల్స్ చేయడం, వీడియో చేయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. అందులో అయితే దొరికిపోయారు. ఇప్పటికీ కూడా అందరికి అర్థమైంది లయా సిస్టర్ వాళ్ళదే తప్పనేసి. చూసారు కదా, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లయా సిస్టర్ వాళ్ళదే తప్పని కూడా అందరికి క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళకు కూడా తెలుసు, కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా దొరికిపోతున్నారు. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.